తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువు కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి దేవుని నమ్ముచున్నాము. ఆయన ఏకకుమారుడు మన ప్రభువైన పరిశుద్ధాత్మ గర్భంలో కలుపబడి మరియకు పుట్టి కొద్దిగా మూడో జన్మను వేచి పరలోకంలోకి సర్వశక్తిగా తండ్రి దేవుని కుడి చేయబడిన కూర్చుని ఉన్నాడు. నూట 19వ కీర్తనలోని మొదటి 16 వచనాలు రీతిగా చదువుతున్నాం. 119వ కీర్తనలోని మొదటి 16 వచనాలు. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఏ పాపము చేయరు. నీ కట్టలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాకృతులు చెల్లించగలను. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుతుంది. నీ ఆకు నేను ధ్యానించదను, నీ త్రోవలన్నీ మన్నించదను. నేను హర్షించదను, నీ వాక్యము నేను మరొకైతును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములతో మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి.
లేఖన భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 15 వచనాల మధ్య భాగాన్ని చదువుతాను. అపోస్తులైన పౌలు, మీకు వినపడుతుందా క్లియర్గా? అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 15 వచనాలను చదువుతున్నాను, మీరు కూడా వినాలి. 12వ వచనం ప్రారంభం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందు భయంతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగజేయుటకు తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీరు కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకును అనిందులైన దేవుని కుమారులు అగునట్లు సనుగులు సంశయాలు వారి సమస్త కార్యములు చేయుడి. 16వ వచనాన్ని కూడా చదువుతారు. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయం కలుగు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ పూర్ణుడానికి వందనాలు. మరొక నూతన శుక్రవారం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ ప్రార్థన ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. ఉపవాసం నీతో సహవాసం అయిన నీకు సమీపంగా జీవించే సమయంలో మా పాపాలు ఒప్పుకొని మా దోషాలు ఒప్పుకొని నీకు పరిశుద్ధంగా అంకితమై నీ సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనను నానకాలకించి అనుగ్రహించే దేవుడు నాయన. అనేక అవసరాలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధుల మధ్య నిన్ను ఆశ్రయించే బిడ్డలు ఉంటారు. ఈ ప్రార్థన వారిని ఆత్మీయంగా బలపరచడానికి, ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవడానికి కృపనిమ్మని, మా యావత్తు పాత దోషాలు క్షమించమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీకు క్లియర్ వినపడుతుందా? క్లియర్ కదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్లియర్గా ఉందా? బాగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 16 వచనాల మధ్య భాగం వినపడుతుందా? 12 నుండి 16 వచనాల మధ్య భాగంలో రాయబడిన విశేషాలు నిర్మించాలని తలుస్తున్నాను. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇది. ఈ పత్రికలో పౌలు గారు క్రైస్తవ సంఘం సమాజంలో ఎలా ఉండాలి,
ఇది దేవుని ఎదుట ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి అనే ప్రాముఖ్యమైన 2 ఉద్దేశాలు ఇక్కడ మన ముందుంచుతున్నాడు. అదేమిటంటే, మనలో కార్యసిద్ధి కలగజేసేవాడు దేవుడే. మనకు కావలసిన సామర్థ్యం, శక్తి, తెలివి, జ్ఞానం ఇవన్నీ దేవుడే బిడ్డలకి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా 2 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి, ఈ వాక్యంలో వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులనై ఉండాలి. మన చుట్టూ ఉండే జనం ఎప్పుడు మనలాగా ఉండరు, మనం వాళ్ళలాగా ఉండరు. అప్పుడప్పుడు క్రైస్తవ్యాన్ని ద్వేషించే బిడ్డలు కూడా ఉంటారు, నిన్ను కూడా ద్వేషించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం పేరు పెట్టారంటే వక్ర జనము మధ్య. మనల్ని గిట్టిన వాళ్ళతో మనం ఎలా ఉంటాం, మనం కూడా గిట్టు. అది సహజ సూత్రం. ఏది మనకెవరు నచ్చరో మనం కూడా నచ్చం, మనకు కూడా నచ్చం. కానీ ఇక్కడ వారి మధ్య ఎలా ఉండాలి, ఈ 2026వ సంవత్సరంలో క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో ఎలా బ్రతకాలో చాలా స్పష్టంగా పౌలు గారు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఇది ఫిలిప్పీ సంఘం. పౌలు గారు ఈ సంఘాన్ని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 12వ వచనంలో సందర్శించినప్పుడు ఈ సంఘాన్ని కట్టడం జరిగింది. అంతకుముందు ఇది మాసిదోనియా దేశంలో తూర్పు భాగాన తీరానికి 10 మైళ్ళ దూరాన ఉన్నటువంటి ఫంగిస్ అనే ఒక కొండ దగ్గర ఇది ఉంది. ఇది ఈ ఫిలిప్పీ ప్రాంతం. అయితే అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి గారు, ఆయన పేరు ఫిలిప్, ఈ ప్రాంతంలో బంగారపు గనులు ఉన్నాయని తెలిసి ఆ ప్రాంతాన్ని ముట్టడేసి క్రీస్తుపూర్వం 350 ప్రాంతంలో దాన్ని జయించి ఆ ప్రాంతానికి తన పేరు పెట్టుకున్నాడు. అంతకుముందు అది ఫిలిప్పీ ప్రాంతం కాదు. ఆ తర్వాత ఈయన 358 ఆ ప్రాంతంలో దాన్ని జయించి ఆ ప్రాంతానికి ఫిలిప్ అనే పేరు పెట్టుకున్నాడు. ఇక అదే నిలబడిపోయింది. ఆ తర్వాత క్రీస్తుకు పూర్వం 168 సంవత్సరాల మధ్య రోమా ప్రాంతం, రోమీలు ఈ ప్రాంతాన్ని జయించి దాని వారి రాజ్యంలో అంతర్భాగం చేసుకున్నారు. ఇప్పుడు క్రీస్తు పుట్టకముందే రోమా సామ్రాజ్యం ఉంది, క్రీస్తు పుట్టినప్పుడు ఉంది, క్రీస్తుని సిలువేసినప్పుడు కూడా ఉంది. 325లో రోమా సామ్రాజ్యం క్రీస్తుని అంగీకరించి ఇప్పుడు ఈ ప్రాంతానికి సువార్తను తీసుకొని పౌలు గారు వెళ్ళాడు. అంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయానికి వస్తే ఇక్కడ పౌలు గారి పరిచర్యలో ఈ 2వ మిషనరీ ప్రయాణం తర్వాత ఏమైందంటే 11వ వచనానికి రండి. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రాకును మరునాడు నెయ్యిపోలికి అక్కడ నుండి ఫిలిప్కి వచ్చాం. అక్కడ సంఘస్థాపన జరిగిందంటే ఒక స్త్రీ కారణం. ఆ స్త్రీ ఎవరు కింద ఉందో చూడండి. విశ్రాంతి దినమున నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండేది. ఆమె ఒక బిజినెస్ మ్యాన్. అప్పట్లోని ఓదారంగ అంటే ధనవంతులు వేసుకునే కలర్ అది. రాజులు, ధనవంతులు, గొప్పవారు. మనకి సిలువ ధ్యానాల్లో వేసే కలరే ఓదారంగం. సిలువ ధ్యానాల్లో మనం వేసేది పర్పిల్ కలరే. ఆ పొడి అమ్ముతారు, ఆ పొడితో వస్త్రాలు తయారు చేస్తారు. అవి పెద్ద ఫేమస్ ఆ రోజుల్లో. ఆ పొడి అమ్మే వ్యక్తి ఈ లూదియా. ఈ లూదియా మరి దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు ఆమె హృదయం తెరిచినని ఆవిడ వెంటనే యేసు ప్రభు వాక్యాన్ని అంగీకరించి రక్షించబడ్డది. రక్షించబడ్డ తర్వాత వాళ్ళ గృహానికి తీసుకెళ్ళింది. ఎవరిని? పౌలు గారిని, ఇశ్రాయేలును. అలా తీసుకెళ్ళిన తర్వాత వారి ఇంటి వారందరూ బాప్తిసం పొందినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. 14-15 వచనాలు చూడండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందిరి. కుటుంబ రక్షణ జరిగింది. అంటే కుటుంబం అంతా రక్షించబడ్డది పౌలు గారి పరిచర్యలు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రాంతంలో తొలిరాయి, పునాది రాయి ఆవిడే. ఈ ఇల్లు సువార్తకి చాలా ఉపయోగపడింది. ఎలా అంటే పుతోను అను దెయ్యం బట్టి అప్పుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొడితే పౌలు శీలల్ని జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత జైలు నుంచి వారు విడుదలై బయటకు వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఈ ఇంటికి వెళ్తారు. ప్రభు ఏం చెప్పాడు?
మిమ్మల్ని ఏ ఇల్లు చేర్చుకుంటుందో ఆ ఇంట్లోనే ఉండండి. ఆ ఇంట్లో ఉండి మీరు సువార్త పరిచర్యలు జరిగించండి. అన్ని ఇళ్ళకి వెళ్ళొద్దు. ఏదో ఒక ఇల్లు ఎన్నుకోండి, ఆ ఇంట్లో ఉండండి. ఆ ఇంట్లో ఏది పెడితే అది తినండి, అక్కడ సేవ చేసుకోమన్నారు. ఇప్పుడు ఈవిడ పౌలు ఈ శీలను ప్రేమించి ఇంటికి ఆహ్వానించింది. తర్వాత పుదోను దెయ్యం బట్టి వీళ్ళు జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 16వ అధ్యాయంలో 38వ వచనం చదవండి. వారిని బలవంతంగా వెలుపలికి తీసుకొని పోయి పట్టణం నడుపుకుంటున్న వారిని వేడుకొని వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళారు. ఏ ఇంటికంటే లూదియా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫిలిప్పీ ప్రాంతంలో తొలి విశ్వాసి, తొలి కుటుంబం, సేవకులకి సపోర్ట్గా ఉన్న కుటుంబం ఆ కుటుంబమే. వీళ్ళు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడే సంఘ స్థాపన జరిగింది. ఈ సంఘం గొప్పతనం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘానికి కొన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. పౌలు పరిచర్యలో వీళ్ళు వెన్నెముకగా ఉన్నారు. పౌలు ఆ పరిచర్యను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆ సంఘస్థులందరూ కూర్చొని ఒకటి ఆలోచించారు. మన సంఘాన్ని కట్టిన ఫిలిప్పు, పౌలు గారు, మనకు దేవుని వాక్యం నేర్పిన ఆయన, మనకు బాప్తిస్మాలు ఇచ్చిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలుసుకొని ఎక్కడో 100 మైళ్ళ దూరంలో ఉంటాడు. అప్పట్లో ఈ బస్సు సౌకర్యాలు లేవు కదా, ప్రయాణ సౌకర్యాలు. 100 మైళ్ళ దూరంలో ఉన్న పౌలుకి ఆర్థిక సహకారం అవసరమైతే వీళ్ళు పంపించేస్తారు. మీరు ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చేయండి. మా చెర్రి తలిపేము 4వ అధ్యాయం 10వ వచనానికి రండి. 4వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడ్డ మాటలు. నాలుగవ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డ మాటలు. నన్ను గూర్చి మీరెన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితనని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని. చాలా రోజుల తర్వాత, సహజంగా పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఎక్కడో కనబడతారు, ఎప్పుడన్నా వచ్చిపోతారు. చాలా రోజుల తర్వాత పౌలు ఏమైపోయాడు, పౌలు చెరసాల్లో ఉంటాడు, చెరపత్రికలు ఇవి. కాబట్టి పౌలు ఏమైపోయాడు, ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని అనుకుంటారు, తెలుసుకుంటారు. పౌలు కష్టాల్లో ఉంటాడు. అప్పుడు వీళ్ళు కొంత ఆర్థిక వనరులు తీసి 100 మైళ్ళ దూరంలో ఉన్న, ఇప్పుడు దగ్గరకు వస్తే ఈట వేరు, కనబడితే ఈట వేరు, ఎవరైనా వెళ్తుంటే ఇవ్వటం వేరు. 100 మైళ్ళ దూరంలో ఉన్న పిలుపుకి పౌలు గారికి పంపిస్తారు. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు చూడండి. నన్ను గురించి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయగతాగుతారని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసినది మంచిది కానీ తగిన సమయం దొరకపోయిను. నాకు కొదువు కలిగి ఇలాగూ చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండటయు, ఆకలి ఉండటయు, సమృద్ధి కలిగి ఉండటయు, లేమి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచిది. ఆయనకి శ్రమలు వస్తే మేము కూడా ఉన్నామని అండగెళ్ళారు. క్రైస్తవ సంఘాలకి ఈ లక్షణాలు ఉండాలి. సంఘంలో ఎవరైనా బాధల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, శ్రమలో ఉన్న తోటి వారిని మనం ప్రేమించాలి, ఆదరించాలి. అక్కడ చెప్పారు చూడండి, నేను శ్రమలో ఉంటే మీరు బాధ్యత తీసుకున్నారు, ఇది మంచిది. ఫిలిష్తీయులారా, సువార్త నేను మాసిదోనియాలో బోధింపును ఆరంభించి మాసిదోనియాకు వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘం వారు కూడా సహాయం చేయరు. ఆయన చాలా పత్రికలు, ఇప్పుడు రోమా పత్రిక, కొరింథీయుల 2 పత్రికలు, గలతీ పత్రిక, ఫిలిప్పి, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పు, ఈ దెస్సలోనిక చాలా ఉన్నాయి, హెబ్రీ పత్రిక దాకా. ఈ ఒక్క సంఘమే స్పందించి, మిగతా సంఘాలు ఏవి స్పందించరు. మీరు తప్ప ఇంతగా స్పందించిన వారు లేరు. అందువలన పౌలు గారికి ఈ సంఘం చాలా ఇష్టమైంది. రెండవది, ఈ సంఘం దేవుని ఎదుట ఎలా ఉండాలో పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు.
అదేమిటంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సంఘం స్థాపన జరిగిన తర్వాత పౌలు గారు ఇక్కడ వ్రాస్తూ ఉన్న మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. 3వ మిషనరీ ప్రయాణంలో పులీల రొట్టెల పండుగ ఆచరించే రోజు మళ్ళీ పౌలు ఈ 20వ అధ్యాయం అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 6వ వచనంలో దీని గురించి మళ్ళీ మాట్లాడతాడు. మీరు చదవండి. 20వ అధ్యాయం 6వ వచనంలో, పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడవెక్కి పిలుపు విడిచి 5 దినముల త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇగ్నేషియస్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. మీరు వింటున్నారా? ఆయన పేరు ఇగ్నేషియస్. అతన్ని హతసాక్షిగా రోమా ప్రభుత్వం పట్టుకొని హతసాక్షిగా చేయటానికి తీసుకెళ్తున్నప్పుడు ఈ పిలుపు మీదుగా తీసుకెళ్ళారండి. ఈ రహదారి ఉంది రోమాకి, ఈ పిలుపు మీదుగా ఆ వెళ్ళేటప్పుడు ఇగ్నేషియస్ ఇక్కడ ఆగి ఈ సంఘం కొరకు ప్రార్థన చేసినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ సంఘం విశ్వాస జీవితం చాలా గొప్పది. అయితే ఈ సంఘంలో పౌలు గారు ఏమంటున్నారంటే, మనం నిజమైన దేవుని కుమారులు కుమార్తెలు అనబడాలి అంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి, కుమారులే కాదు కుమార్తెలు. మీరు బైబిల్లో ఎక్కడైనా కుమారులు అంటే కుమారులు అనుకోబాకండి, కుమార్తెలు. దేవుడికి ఆ వ్యత్యాసం లేదు. మీరు సామెతలు 22వ అధ్యాయంలో బాలుడు నడవవలసిన త్రోవ కాదు, బాలికలు నడవవలసిన త్రోవ అనే చదవాలి. బాలుడు బాలికలు నడవలసిన త్రోవ అని. ఇప్పుడు ఈ పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే, మీరు దేవుని కుమారులు కుమార్తెలు అవ్వాలి అంటే ఎక్కడున్నాం? 2వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాటలు నేను చదువుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సొంత రక్షణ కొనసాగించుకోనండి. ఆ మాట చదివారా? 12వ వచనంలో 2:12లో మీ సొంత రక్షణ వ్యక్తిగతమండి. రెండవది రక్షణ కొనసాగాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే మేము రక్షించబడ్డాము అనే మాట పూర్తి కాల. ఇంకా చాలామంది అంటా ఉంటారు, కానీ పౌలు ఏమంటున్నాడు? కొనండి. అవలేదు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతం వరకు, చివరి వరకు నమ్మకం ఉండాలి. మనం బాప్తిసం తీసుకోవచ్చు, ప్రభురాత్రి బలలో పాలిభాగస్తులు కావచ్చు, అంతటితోనే రక్షణ పూర్తి కాలేదు. మీ సొంత రక్షణ కొనసాగటం మన మీదే ఉంది, మన మీదే డిపెండ్ అయ్యి ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అంటూ 2వ అధ్యాయం 15వ వచనంలో, నిష్కళంకను మీరు వక్రజనము మధ్య, మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకను అనిత్యులైన దేవుని కుమారులు కుమార్తెలగునట్లు సడుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలంటే, అవునా, ఏ జనం మధ్య? అందరూ క్రైస్తవులు కాదు, అందరు దేవుని బిడ్డలు కాదు. వక్రజనము మూర్ఖజనం. అప్పుడప్పుడు మనం ఉద్యోగం చేసే చోట మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు. మన వీళ్ళ చుట్టూ వక్రజనము మూర్ఖజనం, మూర్ఖులు. మనం చెప్తే వినరు. ఒక్కొక్క వేళ ఇంట్లో భర్త కూడా మూర్ఖుడై ఉండొచ్చు, లేదా భార్య కూడా మూర్ఖురాలు అయి ఉండొచ్చు. కొన్నిసార్లు చర్చికి రావడానికి బాధపడి ఇబ్బంది పడి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మా ఆయన చూస్తే ఊరుకోడయ్యా, మా ఆవిడ చూస్తే ఊరుకోదయ్యా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, వక్రజనము మూర్ఖజనం వాళ్ళ మధ్య మన విశ్వాసం సాగాలి. మీకు అర్థమైందని చెప్పేది? నీ విశ్వాసం నీదే, కానీ నీ చుట్టూ ఉన్న జనం వక్రజనము మూర్ఖజనం మధ్య నీ విశ్వాసం నిలబెట్టుకోవాలి. నీ విశ్వాసం కొనసాగాలి, నీ సొంత రక్షణ కొనసాగాలి, నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. ఇది ఈ నూతన సంవత్సరంలో మన ముందున్న సవాలు. విశ్వాస జీవితంలో అన్ని అనుకూలతలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. అన్ని అనుకూలతలు ఉండవు. మీరు యేసు ప్రభు పరిచర్య చూడండి. ఆయన పుట్టినప్పుడు ఉండటానికి ఇల్లు ఇవ్వలేదు. ఆయన చంపడానికి వెంటబడ్డాడు హేరోదు, అవునా? ఆయన సొంత పట్టణం నజరేతుకు వచ్చి ఆయన వాడుక చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చదివితే, నేడు మీ వినికిడిలో వాక్యం నెరవేరిందంటే ఆయన పైనుండి కింద పడైపోయాడు.
ఆయన కొరాజిన బెత్సాయిదాలో చాలా అద్భుతాలు చేస్తే ఒక్కడు మారల. ఆయనకేం పేరు పెట్టారు? తిండిపోతాడని పేరు పెట్టాడు. బెయల్జెబూలు దెయ్యాల దేవుడికి దెయ్యాల అధిపతి అని పేరు పెట్టారు. ఈయన మరియమ్మ కొడుకు కదా, యోసేపు కొడుకు కదా, ఈయన చెప్తే మనం ఏంటనుకున్నారు? అంటే యేసు ప్రభు సిలువ పూర్తి చేయటానికి ఎంత శ్రమ పడ్డాడు. నువ్వు దైవ కుమారుడు అయితే దిగిరమ్మన్నారు. అవునా? కాబట్టి యేసు ప్రభువే అందరికి మాదిరి. పాస్ గారికైనా విశ్వాసులకైనా అందరికైనా మాదిరి. కొన్నిసార్లు కొంతమంది వక్రజనం ఇంట్లోనే ఉంటారని చెప్పానుగా, మీకు ఒకసారి చెప్పాను. ఒక ఆవిడ చర్చికి వెళ్తుందని వాళ్ళ ఆయన 26-27 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. ఆయన ఎవరు? సామాన్యుడు కాదు, గ్రామ సర్పంచ్. ఓ గ్రామ సర్పంచి వాళ్ళ ఆవిడతో 26-27 సంవత్సరాలు మాట్లాడలేదు. ఈలోపు ఏమైంది? ఆవిడకి చెవి వినపడతల. ఈయన పెద్దగా మాట్లాడే ఓపిక కూడా పోయింది. అప్పుడప్పుడు క్రైస్తవ్యంలో చాలా కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు. ఈవెన్ పురుషోత్తమ చౌదరి రక్షించబడ్డ తర్వాత వెంటనే వాళ్ళ ఆవిడ రాలే, వెనక పంపలాళ్ళు ఒంటరిగానే బయటకు వచ్చాడు. తర్వాత తెచ్చుకున్నాడు. మొదట ఆవిడ వెంటనే తీసుకొని వెళ్ళాల. ఆవిడకి 12 సంవత్సరాలప్పుడు, ఈయన 14-15 అప్పుడు పెళ్ళి. ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన వెనక భార్య రాలా. ఆయన కొంచెం కష్టపడ్డాడు, తర్వాత తెచ్చుకున్నాడు. వక్రజనం మానవ సమాజంలో అందరూ ఓర్పు, సహనం, ప్రేమ, దయ, జాలి ఇవన్నీ ఉండవు. నీకుంటే ఉండవు, చవతలకు ఉండదు. కొన్నిసార్లు వక్రజనం ఇంట్లోనే ఉంటారు, కొన్నిసార్లు బయట ఉంటారు. వాళ్ళ మధ్య ఉండాలి, సణుగులు సంశయాలు ఉండకూడదు అంటున్నాడు. దేవుని బిడ్డలకి సణుగులు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు. అంటే అపనమ్మకం ఉండకూడదు. సనగటం అంటే చెప్పాడు, పెద్ద మునగాడు వచ్చాడు, పెద్ద ఆయన వచ్చాడు, ఈవిడ పెద్ద మనగత్తె అని ఆ వంటగింట్లోనో బయట సనగటం ఉండకూడదు దేవుని బిడ్డల కన్నా. ఎందుకంటే పాత నిబంధనలో ఐగుప్తు కానాని యాత్రలు ఇలా సనిగి చాలామంది చచ్చిపోయారు. సనుగుడు అనేది సాతాను స్వభావం. సంశయాలు, అనుమానాలు. దేవుడు చేస్తాడా, ఇవ్వగలడా, ఈ అప్పులు తీరుతాయా, ఈ కష్టాలు తీరుతాయా, ఈ పెళ్ళి అవుతాయా, ఈ గర్భఫలం వచ్చిద్దా, వ్యాధి తప్పిద్దా, ఏమో దేవుడు ఇవ్వడేమో. ఇదన్నీ అపనమ్మకాలు. కాబట్టి ఫిలిప్పీ సంఘం ఎలా ఉండాలి అంటే వక్రజన్మ మధ్య చాలా ముఖ్యమైన మాట. మూర్ఖులైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, దేవుని కుమారులు కుమార్తెలగినట్లుగా జీవించండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనానికి వెళ్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. ఏమన్నాడు? మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుడి చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు, అంటే మనం క్రీస్తుకు విధేయులమైతే మన నిత్య రక్షణ ఉంటుంది. ఆ పత్రికలు ఏం చెప్పాడు? మీ రక్షణ కొనసాగించుకోండి, మీ సొంత రక్షణ. ఇక్కడేమన్నాడు? నిత్య రక్షణ అన్నాడు. అంటే నిత్యం ఉండే రక్షణ కొనసాగించుకోవడానికి శక్తి ఎవరు? యేసు ప్రభు ఇయ్యాలి. అందుకని తనకు విధేయులైన వారు, నేను యేసు ప్రభుకు విధేయుడైతే నా రక్షణ కొనసాగించుకునే శక్తి ఇస్తాడు. సంపూర్ణ సిద్ధిని దేవుడు మన జీవితాల్లో ప్రసాదిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని బిడ్డలుగా ఉన్న మనం కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలండి. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి విశ్వాస జీవితంలో. అనుకూల పరిస్థితుల కంటే ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. ఎవరా జనము? మూర్ఖ జనము మధ్య. అవునా? ఎవరు ఈ మూర్ఖ జనము? ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి? 2 తిమోతి పత్రిక 4:7-8 వచనాలు పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుంది. చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసానికే పరీక్షలు వస్తాయి. అబ్రహాముకు కూడా వచ్చాయి. నీ విశ్వాసంగా ఉంటావా లేదని దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి పౌలు ఏమంటున్నాడు? 2 తిమోతి పత్రిక 4:7-8 విశ్వాసమును కాపాడుకుంటుని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, లూకాసు వార్త
3వ అధ్యాయం 11వ వచనంలో మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి అంటే ఇక్కడ షేరింగ్. అప్పుడప్పుడు మనకి ఎంత ఉన్నా ఇతరులకి ఇవ్వం. అమ్మ తీసుకెళ్ళి ఆసుపత్రిలోనో బస్ స్టాండ్లోనో అది పోలీస్ స్టేషన్లోనే పెట్టేస్తాం. నేను చెప్పింది అర్థమైందా? దేవుడి సేవకి ఇవ్వం, అక్కడ పెడతాం. ఎక్కడ? 3 ప్లేసులు చెబుతారు: మందుల షాపు, పోలీస్ స్టేషన్. అక్కడ తప్పనిసరిగా బుక్ బిండోసులు చేస్తారు. మందు షాపు అంటే ఏంటి? బాటిల్. మందుల షాపు డాక్టర్ మరి ప్రిస్క్రిప్షన్ రాస్తే తీసుకోవాలి కదా. పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ అయితే చక్కగా ఇచ్చేయాలి. కాబట్టి దేవుడి సేవకి ఇవ్వం, మనం ఉన్నదానిలో నీయాలి. విశ్వాస జీవితం ఎలా ఉండాలి? లూకాసు వార్త 3వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు చెబుతాడు ఒక చక్కని సామెత. ఏమన్నాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారం గలవాడు అలాగనే చేయవాలని వానితో చెప్పు. ఈరోజు మన శుక్రవారం అనాథలకు ఆహారం తీసుకెళ్ళాం. మనకు ఎక్కువ ఉండేవట్లా, మనం ఇచ్చే స్థితిలో ఉండేవట్లా. మనకున్న దానిలో అక్కడ ఆకలితో ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇస్తున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు? 2 అంగీలు. అప్పట్లో యేసు ప్రభు కాలంలో వస్త్రాలు చాలా ఖరీదు, పేదలకు లేవు. అంతెందుకు, నేను ఒకసారి ఎప్పుడో ఫోటో ఒకటి పెట్టాను. 1800 సంవత్సరాలు ఏమో మొత్తానికి ఈ ఒంగోలు ప్రాంతంలో మన దళితులు ఎంఆర్ఓ ఆఫీస్కి, అప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి వస్తే ఏ పురుషుడు ఒంటి మీద షర్ట్ లేదు. అంటే 1800 చిల్లర, అంటే 200-300 సంవత్సరాల వెనక ఒక దళితులందరూ ఎంఆర్ఓ ఆఫీస్ కంటే తహసీల్దార్ ఆఫీస్కి వస్తే వాళ్ళలో ఒక్కళ్ళకి షర్ట్ లేదు ఒంటి మీద. ఫోటో అది. అంటే పూర్వం మనవాళ్ళు ఎంత బాధపడ్డారో. ఇప్పుడు మన బీరువాలో 50, 60, 100 చీరలు ఉన్నప్పుడు ఏది కట్టుకోవాలి. ఈలో పాస్ గారు ఆరాధన ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తారనమాట. తెలియట్లేదు. నిజమే, నేను కూడా ఏసీటీసీలో చదివేటప్పుడు 2 ప్యాంట్లు 2 షర్ట్లే ఉన్నాను. నిజమే, ఏసీటీసీలో చదివినప్పుడు అత్యంత పేదవాడిని నేను ఒక్కనే. అందరూ బాగా కొంచెం పాస్ గారి పిల్లలు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. నాకు టీషర్ట్లు బాగా ఇష్టం. వాళ్ళందరూ మంచి వేసుకొని వెళ్ళేవాళ్ళు. నేను ఉతుక్కునేవాడిని, వేసుకునేవాడిని. ఏమనుకునేవాడు, మనకి పరిస్థితి ఇదే, దేవుడిచ్చింది ఇంతవరకే చాలు అనుకునేవాడు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన వస్తువులు వనరులు పెరిగి అవి ఎలా వాడుకోవాలో అనుకునే కాడ దేవుడు లేవుడని ఇస్తున్నాడు అనుకో, మనకి పాస్ గారికో మీకో ఇస్తున్నాడు అనుకో, అవి సేవకు దూరం చేయకూడదు, సేవను దూరం చేయకూడదు. లేనప్పుడు లేవనేడ్చి, ఉన్నప్పుడు దేవుడికి దూరం కాకూడదు. కొంతమంది సంపదలు పెరిగి దేవుడు దూరం అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రార్థన దూరం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎప్పుడు కాకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు చాలా పేదరికాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు మనం భోజనం తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇస్తున్నాం చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, 3వ అధ్యాయం 11వ వచనంలో, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలి, ఆహారము గలవాడు. తర్వాత మన ఇళ్లలోనైనా ఫంక్షన్లోనైనా అన్నం పారైపోకండి. మన చర్చిలోనైనా మిగిలితే ఇంకోళ్ళకి ఇవ్వచ్చు, కానీ పారేయకూడదు. అది దొరకని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి సామాన్య సూత్రం ఏంటంటే, నువ్వు తినేది కొంత ఇతరులకి ఇవ్వాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనానికి అంటే ఏం చెప్పాడు? మూర్ఖులు వక్రజనం మధ్య ఎలా ఉండాలి? ఇతరులకు సహాయం చేసే చేతుల్లాగా మనం ఉండాలి. మళ్ళీ చెబుతాను, ఇతరులకు సహాయం చేసేవాళ్ళలాగా ఉండాలి మనం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు మనం సహాయం చేసేవాళ్ళం ఉండాలి. మేము 2006లో అంటే 2003-6 మధ్య ఎంటీహెచ్ అయిపోయి తాడేపల్లి వచ్చాం. తాడేపల్లిలో మార్నింగ్ ప్రేయర్ అయిన తర్వాత మేము ఇటు రైల్వే కట్ట మీదగా అటు తిరిగి ఇప్పుడు హైవే మీదకి వచ్చి హైవే మీదకి ఇంటికి వచ్చాం. అట్లా వాకింగ్ పెట్టుకున్నా, నాతో పాటు ఒక 5-10 మంది ఉండేవారు. ఈ కాలం కట్ట మీదగా హైవే మీదకి ఇటు వచ్చాం. ఆ హైవే దగ్గర
ట్రక్కులు ఆగటానికి ఒక ఉండేది. దాని దగ్గర ఒక ఆయన ఒంటి మీద నూలు పోగుండేది కాదు, నల్లగా ఉండేవాడు, ఏముండదు ఒంటి మీద. మరి దోమలు గుట్టి ఏమవుతుందో కానీ అలాగ చూసేవాళ్ళం, వెళ్ళేవాడు. మేము ఏమనలేదు, వాడు అంతే ఉండేవాడు. ఒకరోజు నేను గుంటూరు నుంచి బండేసుకొని తాడేపల్లి వెళ్తాను. నా ముందు ఒక ఆయన బండేసుకు వెళ్తున్నాడు. ఆయన బండికి వాటర్ బాటిల్, ఓ బ్రెడ్, 2 ఫ్రూట్స్ పెట్టుకున్నాడు. నా ముందు వెళ్తున్నాడు, నేను ఆయన వెనకాల వెళ్తున్నాను. తాడేపల్లి రాగానే ఈయన దగ్గర ఆగి ఆ వాటర్ బాటిల్, ఈ బ్రెడ్, ఫ్రూట్స్ ఇచ్చాడు. నాకు అప్పుడు అనిపించింది, నేను రోజు ఇంటి చూస్తున్నానే, నేను ఎందుకు చేయలేదు? రోజు వాకింగ్ కట్టే వెళ్తాను, ఆ అబ్బాయికి ఏదో పెట్టాలని నాకు అనిపించలేదు. నేను అనుకున్నాడు దుప్పటన్నా ఇస్తే పోయింది అనుకున్నాక మేము ఇలా. అప్పుడు అనిపించింది మనం చేయాల్సిన పనేదో ఉంది. అప్పుడు ఏలియా వరకుమార్ గారని, ఇప్పుడు ఈ పుస్తకాలు కాదు, పాత పుస్తకాలు ఎక్కడ ఉంటుంది ఆయన పేరు, ఏలియా వరకుమార్ అని, నలిగల ఏలియా వరకుమార్ వాళ్ళ సతీమణి శోభాదేవి గారు, టీచర్ గారు, ఆయన బ్యాంక్ ఎంప్లాయ్. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళ అమ్మాయి పేరు కెజియా, మా పిల్లలతో పాటు పెరిగింది. ఇప్పుడు అమ్మాయి జాబ్ చెన్నైలో ఉంటుంది. ఆయనకి బండి ఉంది. ఇక మేమేం చేసామంటే మా ఇంట్లో వంట చేసేవాడు. అప్పుడు స్త్రీలు వెళ్ళకొచ్చేవాడు. మేము మా ఇంట్లో అన్నం వండి, ఒక ఆయన వెళ్ళి అరిటాకులు తెచ్చేవాడు. కొంతమంది ఆడవాళ్ళు వచ్చి పేపర్లో అరిటాకులు అన్నం వేసి మంచి అన్నం పెట్టాలని ఒక పచ్చడి, ఒక పప్పు వండేవాడు. ఒక 5 కేజీలు పప్పు, రైస్ 5 కేజీలు పప్పు, పచ్చడి చేసి తీసుకెళ్ళేవాడు. తాడేపల్లిలో ఎక్కువగా ఈ వెజిటేబుల్స్ పండుతాయి. మా పక్కనే ఎదురుగా వంకాయల తోట ఒకటి ఉంది, టమాటాల తోట ఒకటి ఉంది, తర్వాత అరటికాయల తోట ఒకటి ఉంది. ఆయన చూసి ఒకసారి వచ్చాడు, రైతు వచ్చి ఏంటి పాస్టర్ గారు చేస్తున్నాడు, ఈ అన్నం తీసుకెళ్తున్నామంటే, మీకు ఈ తోటలో ఏం కావాలో ఎప్పుడైనా తీసుకోండి. ఒక ఆయన అరటికాయ తోట గెలగొత్తే పాస్టర్ గారి ఇంటికి తెచ్చి ఇచ్చేది. అట్లా అన్నం వండుకొని తీసుకొని వెళ్ళి విజయవాడ రైల్వే స్టేషను, బస్ స్టాండు అట్లా తిరిగి ఇచ్చేవాడు. ముందు ఇతనికి ఇచ్చేవాడు. ఇతను బతికున్నంత కాలం, మేము అడున్నంత కాలం ఇచ్చాం. ఓ రోజు లక్ష్మమ్మ అని ఒక ముసలావిడ ఉండేది ఈ బకింగ్హామ్ కెనాల్ మీద. ఆవిడ ఎవరంటే ఇరుకులోడు. ఆవిడ పొద్దుండే నన్ను నిద్ర లేపింది, అయ్యగారు పాదిరి గారు లేని చర్చికి వెళ్దామని. అక్కడ 4 గంటలకి, 4:30. ఒకరోజు ఆవిడకి గాడిదలు ఎక్కువ, గాడిదలు కాస్తూ ఉంటారు. ఈవిడ రెడ్డి ల్యాబ్స్ అని వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ. రెడ్డి ల్యాబ్స్ మీకు పేరు పద్ది. ఆ రెడ్డి ల్యాబ్స్ అనేది తాడేపల్లె కాలం అవతల. ఈవిడ వాళ్ళ ఇంట్లో పనిచేసింది, ముసలాడు. ఆ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళ అమ్మ దగ్గర పనిచేసి ఆవిడ పెట్టిన అన్నం తీసుకొని ఈవిడ తినిద్ది. ఒకరోజు నైటు, అంటే 4 రోడ్లు కలిసి ఉంటే ఈ పక్కనే వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఒక పెద్ద కారులో ఒక ముసలావిడిని అట్లా నెట్టేసి వెళ్ళిపోయారట. ఆవిడ చూస్తుందంట, నిద్రపోలేదు. ఒక ముసలావిడ, కారు ఖరీదైన కారే. ఆవిడకి ఒక అనారోగ్యం ఉంది. ఆ ముసలావిడికి ఒంటి మీద బట్టలన్నీ లాగేసుకునేది. ఆవిడే అనారోగ్యం. ఆవిడ చూడలేక వదిలేసి వెళ్ళిపోయారు. ఈవిడ లేచి చూసింది, ఆ చలికి ఏడుతుంది, అరుతుందంట. ఈవిడ వెళ్ళి దుప్పట కప్పి పొద్దున్నే నాకు చెప్పింది, పాస్టర్ గారు ఎవరో కారులో సంపన్నులు ఇట్లా వదిలిపేసి వెళ్ళిపోయారు. మానవ సమాజం ఎలా మారుతుందో చూడు. ఒక ముసలావిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళారు. ఇంకా నయం కాలువలో నెట్టలేదు దరిద్రులు. ఆ పక్కనే కాలువ, పెద్ద కాలువ. మేమేం చేసామంటే విజయవాడ వెళ్ళి వస్త్రలత దగ్గరికి వెళ్ళి నైటీలు తెచ్చి తాడు పెట్టి నడుగు గట్టిపడేశారు. అంటే ఇక లాక్గా పోకుండా. ఇవి ఎందుకు చెబుతున్నానంటే, ఆవిడికి ఆ రోడ్డు మీద ఉన్నవాడికి మనకేం సంబంధం లేదు, కానీ క్రీస్తు బంధం ఉంది. ప్రభు చెప్పాడు, మీరు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఉండండి, మీకు అన్నం ఉంటే పెట్టండి. మూర్ఖులైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను, నిష్కళంకులు అంటే కళంకం లేనిగా. క్రైస్తవ్యం అంటే ప్రసంగం చేయటం కాదు. క్రైస్తవ్యం అంటే పాస్టర్గా ఉండటం కూడా క్రైస్తవ్యం కాదు. చర్చికొచ్చుకోవటం క్రైస్తవ్యం కాదు.
క్రీస్తు బోధలు ఆచరించాలి. ఆచరిస్తే క్రైస్తవ్యం అవుతారు. అప్పుడు మొదలుపెట్టాం మేము భోజనాలు. ఇప్పుడు గుంటూరులో శుక్రవారం భోజనాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మేము పనిచేసిన పథకాకాయంలో భోజనాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ పాస్ట్గా డబ్బులేం కాదు, మీలో చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ అవి తీసుకెళ్ళి ఇవ్వటం పెద్ద పని. ఏది వర్షంలో, ఎండలో, ఆ చలిలో ఎత్తుక్కొని ఒక్కడ అన్నోదన్నా ప్రభు చెప్పాడు, మిక్కిలి ఒక్కడికి ఇచ్చినా ఒకడికి ఇవ్వగలం. 10 మందికి లేకపోవచ్చు, కానీ ఒకడికి ఇవ్వగలం. అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్పినవి చేసి మనం దేవుడి ముందు అడిగినప్పుడంట మన మీద దేవునికి దయ, జాలి, కనికరం కలుగుతాయి. ఇప్పుడు నీకుంది కదా, ఒక గుడ్డోడినో, కుంటోడినో, కుష్ఠరోగినో చూసి మీరు సహాయం చేస్తారే, ఆ మనసు ఎవరిది? దేవునిది. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు మీకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేది ఏది దేవుడి వ్యర్థం చేయి. మీరు యెషయా గ్రంథం 58 అంటాడు, నీ ఆహారం ఆకలి కొన్నవానికి పెట్టు, వస్త్రహీనుడు కనపడితే వస్త్రాలు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నాకు ఆ మాట బాగా ఇష్టం. పిలవగానే జవాబిస్తాడు. కాబట్టి దేవుడు వినే ప్రార్థన, జవాబిచ్చే ప్రార్థన కావాలంటే మనము కాస్తంత శ్రద్ధ కలిగి అనాథలను, అభాగ్యులను చూడవలసిన అవసరత ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనానికి అన్న ఏముంది అక్కడ చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం, నాకు కొదువ కలిగి ఇలాగ చెప్పుట లేదు, కానీ నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండ నేర్చుకుని ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనానికి అన్న 6వ అధ్యాయం 6వ వచనం ఏముంది అక్కడ? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అంటే తృప్తికరమైన భక్తి అండి. ప్రసంగం చేస్తే తృప్తి కాదు, పాటలు పాడితే తృప్తి కాదు, లీడర్లుగా, నాయకులుగా ఉంటే తృప్తి కాదు, దేవుడికి నచ్చే సేవే చెయ్యాలి. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. అది కింద అన్నాడు, మనం ఈ లోకంలోకి ఏమి తేలేదు, ఏమి తీసుకొని వెళ్ళాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ బాపట్లోనే మీకు ఒక మాట చెప్పాలి. అంటే ఆయన విమర్శించటం నా ఉద్దేశం కాదు, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 4 ఎకరాల పొలం ఉంది. వింటున్నారా? ఓ 7-8 ఫ్లాట్లు ఉన్నాయి. ఎప్పుడు ఒకటి టీ పీడంట, ఆయన సొంతగా టీ కొనుక్కోడంట. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులేనంట. విన్నారా అమ్మా? విన్నారా మీరు? భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, దాదాపు కోట్ల ఆస్తి ఉంది. ఆయన సొంతగా టీ తాగి ఎరగడంట. ఇంతవరకు డబ్బులు పెట్టి టీ కొనుక్కొని ఎరగడంట. నేను చాలా ఇంత మంచి ఇంత అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే దాచిపెట్టి ఎవరికో దోచి పెడతారు. ఎవరికి? ఆ మందు షాపుకో, ఈ మందుల షాపులకో, లేకపోతే పోలీస్ స్టేషన్కో పెట్టేస్తాం. మొత్తం అడిపోతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ధనవంతులకు అపేక్షించవద్దు, శోధనలో పడిపోతారు. అన్ని శోధనల కంటే అది అధిక శోధన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మూర్ఖులు, వక్రజనం, ఈ విషయాన్ని కొంచెంసేపు మనం ధ్యానం చేద్దాం. మూర్ఖులు, వక్రజనం ఎలా ఉంటారు? వాళ్ళ విషయాలు కొన్ని బైబిల్లో రాశారు, చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. మూర్ఖులు, రెండో వ్యక్తులు ఎవరు? వక్రజనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. 17, 11. 17వ అధ్యాయం 11వ వచనానికి వస్తే అక్కడ రాశారు మూర్ఖులు ఎవరో, వక్రజనం ఎంతో. 17, 14 సారీ 17, 14. కలహారంభం నీటి గట్టున పుట్టు ఊట, వివాదం అధికము కాకముందే దాన్ని విడిచిపెట్టు. ఎందుకు ఈ మాటలు చెప్పాడు అంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, కలహాలు తెచ్చేది ఎవరు? వక్రజనమే. ఇప్పుడు నువ్వు అన్న మాట కూడా అన్నావని చెప్తారు.
నువ్వు బాగున్నావా అంటే మేము పోయావా అని కూడా మాట్లాడతారు. ఇది వక్రజనం ఏంటంటే వక్రంగా మాట్లాడతారు. ఆ ఆంటీ బాగున్నావంటే ఏమా పోలేదనా అని అంటారు. వక్రజనముకి అక్రంగా మాట్లాడతారు. నీకు వినపడుతుందా? వక్రజనం ఎప్పుడు అక్రంగా మాట్లాడతారు. నువ్వు మంచిగా మాట్లాడినా ఏం దాంట్లో కనపడతలేదంటే పోయానమ్మా నిన్న లేచి వచ్చానని చెప్తాను. అందువలన మనం ఏదన్నా వాళ్ళు ఏరేగా మాట్లాడతారు. అందువల్ల కలహారము నీటి గట్టును ఊట మెల్లిమెల్లిగా మొదలై పెద్దదయ్యిందండి. కాబట్టి మనం అలాంటి వక్రజనం మధ్య మూర్ఖుల మధ్య ఎలా ఉండాలి? సంశయాలు మాని సమస్త కార్యాలు చేయాలి. 20వ అధ్యాయం 3వ వచనానికి రండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు కోరినే కోరును. కొంతమంది తగాదిష్టం అండి. కొంతమందికి ఇతరుల మీద తగాదాడితే కానీ అన్నం అరగదు. అమ్మ విన్నారా? తగాదాడితేనే అన్నం తినిద్ది. ఎవరు దొరకపోతే మొగుడి మీదైనా తగాదాడతారు, పిల్లల మీదైనా తగాదాడతారు. ఎవరినో ఒకళ్ళని అరవందే కేకలు అయ్యిందే వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకని వాళ్ళే మూర్ఖజనం, వక్రజనం. అంటే వక్రజనం లక్షణాలు ఏంటి? తగాదలు ఆడాల్సిందే. ఆ బజార్లో వాళ్ళంటే బడలు, మామూలు భయం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖజనం వక్రజనం ఉంటారు. మనమే ఉండవు. సంఘంలో, సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి వాళ్ళతో మనం గెలవలేం. మీకు ఒకసారి చెప్పా, ఈ రేపల్లె ప్రాంతంలో ఓసారి సువార్త కూటాలకు వెళ్తే అక్కడ ఆ ఊర్లో ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు సంఘంలో. ఆవిడే అటు కూర్చుండిద్ది, ఈవిడే ఇటు కూర్చుండిద్ది. ఇద్దరు దాదాపు 70 పైనోళ్ళే. వాళ్ళిద్దరూ ఒకరోజు ఫ్రెండ్స్. ఏది? కొత్తగా ఊరు వచ్చిన కోడలకు వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్షిప్లో ఏం చేశారు? వాళ్ళ అబ్బాయిని వీళ్ళకి, వీళ్ళ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇచ్చిపుచ్చుకునే కాడాడ తగాద వచ్చింది. ఇక ఆ తగాద చర్చిలోకి వచ్చింది. చాలాసార్లు సంఘాల్లో గొడవలు ఉండవండి, చర్చిలో గొడవలు ఉండవు. బయట గిట్టనివన్నీ చర్చిలోకి వస్తాయి. ఏ సంఘంలో కూడా చర్చిలో గొడవలు ఉండవు. బయట వ్యక్తిగత గొడవలు ఉంటాయి చూడు, అవన్నీ ఆవిడ తెస్తారు, చర్చిలోకి తెస్తారు. ఇప్పుడు ఆవిడికి ఈవిడికి ఏమొచ్చింది? తగాద వచ్చింది. ఆవిడ 2 పాటలు పాడితే ఈవిడ 2 పాడాల్సిందే. ఆవిడ 3 పాడితే ఈవిడ 3 పాడాల్సిందే. ఏం తగ్గరు. అందువల్ల పాష గారు ఇట్లా కూర్చుంటాడు. సువార్త కూటాల్లో వాళ్ళిద్దరు పాడుతుంటే టైం అవుతుంది, పొద్దుపోతుంది, కానివ్వండి ఆ రోజు భోజనాలని పెద్దలు వచ్చి చెబుతున్నారు. పాష గారు ప్రసంగం మొదలుపెట్టండి అంటే ఈ పాష గారు ఇలా కొట్టుకున్నాడు. నేను అన్నాను, ఏమైందంటే, అన్న వాళ్ళిద్దరు పూర్తయిందా, మనం ఏమి చేయలేము, ఇద్దరు కలిసి మన మీద అడుగుతారు, కాసేపు ఆవిడ 2 పాడింది, ఇవి 2 బాణి. ఒకరోజు ఆ బజార్లో రోడ్డు వేద్దామని కాంట్రాక్టర్ ఏం చేశాడు? నైట్ గ్రావెల్ తోలేరు. నైట్ తోలుతారు ఎక్కువగా. తోలితే ఈళ్ళల్లో ఒక ఆవిడికి గేదెలు ఉన్నాయి. ఆ గేదెల దగ్గర కొంచెం బాగుండదని కాచి తీసుకెళ్ళి పోసుకుంది. ఆవిడ చూసింది. ఆవిడకి అవసరం లేకపోయినా తీసుకెళ్ళి పోసుకుంది. ఆవిడ 2 పోసుకుందని ఈవిడ 3 పోసుకుంది. తెల్లారేసరికి అక్కడ ట్రక్కు లేదు, గ్రావెల్ లేదు. వాడేంది? కాంట్రాక్టర్ వచ్చాడు. ఆ సూపర్వైజర్ అంటాడు, ఇక్కడ పోసిందండి అంటాడు. పోతే ఏది నువ్వే నమ్ముకున్నావు అంటాడు వాడిని. గ్రావెల్ లేదు. మళ్ళీ వీళ్ళిద్దరే పాటలు గట్టిగా పాడేస్తారు, కేకలేచేస్తారు. తీరా చూస్తే పెద్దలకు దగ్గరికి వెళ్తే వాళ్ళింటికాడే వీళ్ళింటికాడే ఉంది. మూర్ఖులైన వక్రజనం మధ్య మనం సక్రమంగా ఉండాలి. కొన్నిసార్లు బయట సాగాంశాలన్నీ చర్చిలోకి వచ్చేస్తాయి. మనకి పడదు కదా, మన పక్కిళ్ళలో అవన్నీ వస్తాయి. అందువలన పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, మూర్ఖులు ఎవరు అంటే ఎవరు చెప్తే? వక్రజనం ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి కూడా తగాద పెట్టేసుకుంటారు. వారు ఎవరు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా దైవ గ్రంథంలో చెప్పారు. 25వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతల గ్రంథంలో చాలా చక్కగా చెప్పారు. 25వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడు? నీ పొరుగువానితో నీ వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని బట్టు గుట్టు బయట పెట్టకూడదు. తగాదలు వస్తాయి, మాట్లాడు కానీ మీ సంగతి మాకు తెలీదా, మీ సంగతి నాకు తెలీదా, మీ తాత సంగతి తెలుసు, మీ అమ్మ సంగతి తెలుసు, మీ నాన్న సంగతి తెలుసు, మొత్తం సినిమా కథలు చెప్పినట్టు చెప్పేస్తారు సీరియల్ లాగా. పరుని గుట్టు బయట పెట్టకూడదు. అసలు ఇక్కడే వచ్చి పడింది. ఉన్నాయి లేనియి ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు గిట్టపోతే గిట్టనట్టుగానే ఉండాలి, గిట్టపోతే గిట్టనట్టే ఉండాలి. కానీ చెడు
చెప్పకూడదు, చెడు చెప్పకూడదు, చెడు అనకూడదు. మన మిత్రుల మన వ్యతిరేకుల పిల్లలైనా మన పిల్లల్లాగే భావించాలి. మేము ఒకరోజు ఓ సంఘంలో ఉన్నాం. ఆ సంఘంలో ఒక ఇంటికి పెళ్ళి నిశ్చితార్థానికి వస్తున్నారు. నిశ్చితార్థానికి వస్తుంటే నిశ్చితార్థానికి వచ్చే వాళ్ళ కారు బయట చెడిపోయింది. ఊరి చివరి ఎక్కడో చెడిపోయింది. వాళ్ళు ఏదో ట్రాక్టర్ ఎక్కి వచ్చారు. ఆ ట్రాక్టర్ సరాసరి వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఆపారు. ఆ ట్రాక్టర్ వాళ్ళకి వీళ్ళకి అసలు పడదంట. ఎవరికి? ఈ ఇంటి వాళ్ళకి. వాళ్ళేమో ట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడే ముందు దించారు. ఈ ఇంటి ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. వీళ్ళు ఏం చెప్పుంటాడో ఏమన్నా చెప్పాడేమో ట్రాక్టర్ ఎక్కించుకొని అది ఇదని ఇంట్లోకి బయటకు తిరుగుతున్నాడు. మేము తర్వాత కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. కూర్చోగానే ఏదో అయితే తాగుతున్నారు, ఏదో తింటున్నారు. ఈలోపు ఆయన ఎందుకు ఆగిపోయింది కారు అంటే ఏదో బ్రేక్ ఆగిపోయిందండి, ఫెయిల్ అయిపోయింది. ఈ ఆపి ఎక్కడికి వెళ్తున్నారంటే పలానోళ్ళు ఎందుకంటే నేను తీసుకెళ్తాను రండి అని తీసుకొచ్చాడు. ఏం చెప్పారు వాళ్ళు? చాలా మంచివాడు, అమ్మాయి పద్ధతి కలిగింది, సంప్రదాయం కలిగినవాడు, చక్కగా చేసుకోండి, ఎవరేం చెప్పినా నమ్మాకండి. తర్వాత ఈయన రియలైజ్ అవుతున్నాడు. ఈ ప్రోగ్రాం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేనున్న తర్వాత నన్ను గోదిలోకి తీసుకెళ్ళి వాళ్ళకి మాకు గొడవలు అయినాయి సార్, కోర్టు గొడవలు, సమస్యలు, మా పిల్ల గురించి ఏం చెప్తారని నేను గుండె పట్టుకొని అన్నాను. కానీ వాడు చాలా మంచిగా చెప్పాడు. నేను నన్ను వెళ్ళి ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పబోయా. అప్పుడు నేను బయటికి బండేసుకొని వస్తుంటే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి చేతులు జోడించి వందనాలు చెప్పాడు. కొన్నిసార్లు మన శత్రువులకు మనకంటే మంచి లక్షణాలు ఉంటాయి. ఇటనా మనకంటే ఉంటాయి. నీకు మనసుండి ఒప్పుకుంటే మనకి గిట్టని వాళ్ళకు కూడా మంచి లక్షణాలు ఉంటాయి. ఆయన ట్రాక్టర్ తీసుకొచ్చి చెప్పొచ్చు, ఏంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంటే అయిపోయారు. బండి జడేది, మనసు జడేది. తీసుకొచ్చి అక్కడ దించి చక్కగా వెళ్ళాడు. ఆ దెబ్బకి ఏమైందో తెలుసా? ఆ వ్యక్తి మంచి మనసుకి ఈ అమ్మాయి పెళ్ళి పెద్దగా ఆయన పంపించాడు. ఈయన కోర్టు గొడవలు పోయినాయి, అన్నీ పోయినాయి. కాస్తంత ఓర్చుకోవటం, సహించటం కొంచెం అవసరం. కొన్నిసార్లు మనం తగ్గామని తప్పు అనుకోబాకండి. అక్కడ చెబుతున్నాడు, మూర్ఖులైన వక్రజనం మధ్య సంశయాలు మాని సమస్తము క్రమంగా చేయమంటున్నాడు. క్రైస్తవ్యానికి సాక్ష్యం ముఖ్యమండి. నేను తక్కువ, నువ్వు తక్కువ కాదు. ఈ పెళ్లి కూతురు బాబు నాకు చెప్పాడు, వాళ్ళ నాన్న నేనే కొట్టానండి ఆయన్ని, కేసు నేనే పెట్టాను, పంతాలు ఊర్లో. కానీ వాడు ట్రాక్టర్ మీద పిల్లలు తీసుకొస్తే నాకు గుండె దడేసింది. ఏం చెప్పారు అని ఏం చెప్పరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మూర్ఖులైన వక్ర జనం మధ్య మనం ఎలా ఉండాలి? పరుల గుట్టు బయట పెట్టకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 26వ అధ్యాయం 17వ వచనానికి రండి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వాడితో సమానం. అసలు మనకు సంబంధం లేని గొడవ. వింటున్నారా? మనకు సంబంధం లేని గొడవ, సంబంధం లేని గొడవ దాటిపోతే కుక్క పోతుంది పాని దాని చెవులు పట్టుకొని అటు ఇటు కదిలితే ఏమైంది? అది భలే చెప్పారు, నిజమే, కరిచేసింది. అది వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోని. కొన్నిసార్లు మనం ఇలాగే సమస్యలు తగాదులు తెచ్చిపెట్టుకుంటాం. తనకు పట్టని జగడం, అసలు మనకు సంబంధం లేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనకు సంబంధం లేని గొడవ ఎలాంటిదంటే, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క పట్టుకొని ఇట్టిట్టంటే అదేం చేసింది? పిచ్చి పిచ్చి గరిచింది. మరి మన కుక్క కాదు కదా, మన కుక్కలు కూడా కరుతాయి అప్పుడప్పుడు. తనకు పట్టని జగడం, మనకు సంబంధం లేని, నాకు తెలిసి ఎక్కువగా సంబంధం లేని వాటిలో తలదూరుతాం. ఓసారి ఈ దగ్గరలో జడవల్లిన ఒక గ్రామం ఉంది. ఆ ఊరు ఆయన వాళ్ళ కూతురిని మా ఊరు ఇచ్చాడు. ఆయనకి రేషన్ షాప్ ఉంది. ఒకరోజు ఆ రేషన్ షాప్ నడుస్తుంటే ఇద్దరు అరుచుకుంటున్నారంట. ఇద్దరు అరుచుకుంటుంటే ఈయన కొంచెం పెద్దవాడు లేచి ఏంట్రా అంటే వాళ్ళిద్దరు కలిసి కొట్టుకుంటే నేను మధ్యలోకి వెళ్తే ఈయన చచ్చిపోయాడు వాళ్ళ దెబ్బలకి. అసలు సంబంధం లేదు. ఈయన వెళ్ళి ఆపబోయినందుకు వాళ్ళిద్దరు కలిసి కొట్టుకుంటే మీద పడి కింద పడి ఈయన మీద పడి ఈయన ఒక దెబ్బేసేది దెబ్బకి చచ్చిపోయాడు. తనకు పట్టని జగడం. కొన్నిసార్లు మధ్యలోకి వెళ్తే ఇలాగే ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరొక మాట చెబుతున్నాడు, దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని
వానితో సమానం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో క్రైస్తవ జీవన విధానం ఎలా ఉండాలో పౌలు గారు ఈ పత్రికలో చాలా స్పష్టంగా చెబుతున్నారు. 1వ అధ్యాయం 22వ వచనంలో, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ప్రతిఫలమై ఉన్న ఎడల నేనేమి కోరుకుందును. అంటే మనం ఈ శరీరం ఉండాలా. ఈ శరీరం ఉందంటే శరీరానికి బట్టలు కావాలి, తిండి కావాలి, నివాసం కావాలి, అవునా? అవి కనీస అవసరాలు. కానీ దానికి మించి కదా మనం ఆలోచించేది. ప్రభునందు ప్రియమైన వారులారా, మూర్ఖులైన వక్ర జనం మధ్య మనం ఎలా ఉండాలి అంటే ఆయన సన్నిధికి పరిశుద్ధుల్లాగా ఉండాలి. 1వ అధ్యాయం 22వ వచనం క్రింద భాగంలో చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచనములు ఉన్నాం? 22వ వచనములో వ్రాయబడ్డ మాటలు. అంటే పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. ఇక్కడ శరీరంతో ఫలసాధనమైనది రెండింటి మధ్య నేను ఇరుక్కుని ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 26వ వచనం చూడండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. సువార్తకు భిన్నంగా ఉండకూడదండి దేవుని బిడ్డలు ఎప్పుడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో జీవించవలసిన జీవితాన్ని గురించి చెబుతూ ఆయన సన్నిధిలో నిరపరాధులు, నిష్కళంకులు. మీరు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం ఎప్పుడు యవనస్తులకు చదివినిపించాలండి. ఎప్పుడు యవనస్తులకి ఆదికాండం 39వ అధ్యాయం చదివినిపించాలి. 119వ కీర్తనలో కూడా యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు. అప్పుడప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. మన బిడ్డలు ఎదుగుతుంటే మన గుండెల మీద భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు మనం ఎంత పెంచినా మన పిల్లలు ఉండే సమాజం మంచిది కాదు, అవునా? నేను మొన్న విన్నాను ఏమిటంటే, నాయుడుపేట అంట. నాయుడుపేటలో ఒక ఆయన కాంట్రాక్టర్ ఉన్నాడంట. ఆయన కాంట్రాక్టరు, ఆయన కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంటే ఆ అమ్మాయి బర్త్డే, ఇది కాంట్రాక్టర్ కూతురు బర్త్డే అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉంటారు ఆడపిల్లలు, ఆ అమ్మాయి ఫోన్ చేసి, నీ ఫోటో బాగుంది, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, బర్త్డే ఫోటో నీకు మన్నాయి కూడా విషయం చెబుతాడంట. విన్నారా? ఎవరు? మన్నాయి కూడా విషయం చెబుతారంటే ఇవ్వండి. హ్యాపీ బర్త్డే అమ్మా, బాగున్నా, హ్యాపీ బర్త్డే అది ఇది అని చెప్పి ఇంకా 2 రోజుల తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడతా, మన్నాయి కూడా నీకేదో 2 మాటలు చెబుతాడంట. ఇట్లా మెల్లిమెల్లిగా ఈ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడటం అలవాటు చేసి రోజు ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకోవటం మొదలుపెట్టి, చిన్నగా మొదలై కంటిన్యూగా మాట్లాడతాడు. ఆ అమ్మాయి ఎవరు? కాంట్రాక్టర్ కూతురు. ఈయనెవరు? ఆయన పేరు రాము. ఈయన పేరు ఎవరు? వీళ్ళ కుటుంబం. తీరా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయికి ఏమి ఇంజెక్ట్ చేశారు? దయ ఉండాలి, జాలి ఉండాలి, కరుణ ఉండాలి, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మోగవాళ్ళని ప్రేమించాలి, ఇలాంటివన్నీ చెప్పి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందంటే ఇంటర్మీడియట్లో ఒకరోజు తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతే పెళ్లి మండపంలో చూస్తే వీడి కాళ్ళు లేవు. మీకు అర్థమైందా? అబ్బాయికి పోలియో కార్డు. ఈ అమ్మాయి ఎప్పుడు వీడిని చూడలే, ఫోన్లో మాట్లాడే పీకల్లోకి వెళ్ళిపోయింది. ఫోన్లో మాట్లాడే పీకల దాకా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళింది, వెనక్కి వచ్చిందా? రాలేకపోయింది. నిర్ణయాలు తీసుకుంది, వెళ్ళిపోయింది. అవిటాండే చేసేసుకుంది. ఈ వార్త తెలిసి తండ్రికి పెరాలసిస్ వచ్చేసి, తండ్రి పెరాలసిస్ చేసుకున్నాడు. ఎప్పుడు ఆ జీవితం బాగుపడాను? అమ్మాయిని ఎంత బాగా చూశాడు వాళ్ళ కారులో వెళ్ళొచ్చిందంట కాలేజీకి. కొన్నిసార్లు మనకు తెలియకుండా, నేను చెప్తున్నా కదా, యవ్వన జీవితంలో పిల్లలకి దేవుని వాక్యం, ప్రార్థన నేర్పాల్సిన అవసరం ఉంది. బాలుడు బాలిక నడవలసిన త్రోవను. మన పిల్లల చుట్టూ కూడా వక్రజనం ఉంటారండి. మన పిల్లల చుట్టూ కూడా వక్రజనం ఉంటారు. మన పిల్లల మీద, మన పిల్లలు ఎదుగుతుంటే కూడా కడుపులో మంట, అది గ్యాస్ట్రిక్ పెయిన్ కాదు, లేనిపోయింది అనుకునేరు. ఆ మందులు ఉండవయ్యి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మంచి బట్టలు వేసుకున్నా, బాగున్నా, అలా కూడా అనేవాళ్ళు ఉంటారు. అంతేందుకు పాషగారులోనే ఉన్నారండి. బాబు మీరు భలే వాళ్ళు ఆడదాకా వెళ్ళారు. జనాలకు వాక్యం బోధించే పాషగారులో కూడా సూపర్లు చాలామంది ఉన్నారు. నిజమే నేను చెప్పేది.
వీళ్ళు ఏదన్నా మంచి బట్టలు వేసుకొని బాగుంటే నేను ఒకసారి ఎప్పుడో వేసి ఇప్పుడు కాదులేండి వేస్తే ఆ పక్కనే పెద్ద పాస్ గారు అన్నాడు, కిందకి మీద చూశాడు, బో అన్నాడు. అంటే అసూయ సహజం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ వక్ర జనం చూసారా, ఫోన్లో బర్త్డే హల్లో చెప్పేది కాస్త జీవితం సర్వనాశనమే. కాబట్టి వక్రజనము మధ్య మనం ఎలా ఉండాలి? వాక్యముతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, దైవికంగా ఉండాలి. ఆదికాండం 39:9 యోషోపుకి ఎంత శోధన వచ్చిందండి? అక్కడ ఉంది ఎవరు? వక్రజనమే. పోతీఫర్ భార్య ఎవరు? పాప పిచ్చాచి. ఆవిడ పాపం ఎక్కువ, మరి ఆవిడ యజమానురాలు, మరి అంతే కదా. ఆవిడ యోషోపుని ఎంత శోధిస్తే ఇక్కడ 2 విషయాలు. వక్రజనము మధ్య సక్రమంగా ఉండాలి. ఆవిడేంటి? వక్రమైన వ్యక్తి. కానీ యోషోపు ఎవరు? రోజంతా పని చేసుకొని వెళ్ళే కూలోడు కాదు. మీకు అర్థమైందా? కూలోడు కాదు, అక్కడే బానిస అంతే. ఆ ఇంట్లో తిని ఆడే పడుకోవాలి, కూలి చేసుకొని వెళ్ళేవాడు కూడా కాదు. ఆవిడేం చెప్తే అది చెయ్యాలి. కానీ యోషోపు ఒప్పుకోడు. ఓ పండితుడు చెప్పాడు, యోషోపు కానీ ఆవిడ చెప్పింది చేస్తే ప్రధాన అయ్యేవాడు కాదు. దేవుడు నచ్చినట్టున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనము దేవుడికి నచ్చినట్టుగా ఉంటామో మన బహుమానం, మన ఆశీర్వాదం పెరిగిద్ది. మళ్ళీ చెబుతున్నా, దేవునికి తగినట్టుగా జీవించినప్పుడు మన ఆశీర్వాదం పెరిగిద్ది, మన దీవెన పెరిగిద్ది, మన పిల్లలైన ఆశీర్వదించబడతారండి. నీతిమంతుల తదనంతరం వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. మీకు ఒక ఆమె చెబుతారు, కనికరం అని ఒక ఆవిడ నాకు తెలుసు, వెస్ట్ ప్యారిస్లో లేచి చచ్చిపోయింది. మనకి హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలు ఎత్తోడి పిల్లలు, ఎర్రటి పిల్లలు ఎత్తోడు వచ్చారే, వాళ్ళమ్మ ప్రియాంక ప్రియదర్శిని, వాళ్ళమ్మ పేరు కనికరం. వెస్ట్ ప్యారిస్లో ఉపవాస ప్రార్థనలో అక్కడ కూర్చునేది. ఆవిడ చెప్పులు లేవు, మంచి చీర ఉండేది కాదు. వాళ్ళ ఆయన వల్ల ఆవిడకి ఎయిడ్స్ వచ్చింది. ఆ దుర్మార్గుడు ఈవిడిని పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఈవిడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ముసలి ఆవిడ వాళ్ళ అమ్మమ్మ కనికరం, ఆవిడ బాప్తిస్వం తీసుకొని కనికరం అని పేరు పెట్టుకుంది. క్రిస్టియన్స్ కాదు వాళ్ళు, కాపు కన్వర్ట్స్. ఆవిడ మనం ఏమైనా ఇస్తే తీసుకునింది, అడగదు. ఆవిడ ఏం చేసిందంటే పెద్ద ప్రార్థనా పరురాలండి, నేను గట్టిగా చెప్తున్నాను. ఆవిడ ప్రార్థన ఇప్పుడు ఆ పిల్లలు పోషిస్తుంది. ఆవిడ ఇంకొద్ది సేపుడు చచ్చిపోయిద్దనగా నేను అక్కడికి వెళ్ళా. అంటే చచ్చిపోయిందని వెళ్ళలేదు, బాగాలేదని తెలిస్తే నేను, సుబ్బరాజు గారు, మాణిక్యరావు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మేము కలిసి వెళ్ళాం. వెళితే జ్వరాల ఆసుపత్రి అని ఉంటుంది అమరావతి వెళ్ళే దారిలో, అవన్నీ ఈ కేసులే. మేము కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళాం ఇద్దామని. నేను వెళితే ఆవిడ ముఖం ఇంత లావైపోయింది, కాళ్ళు బాగా వాచిపోయినాయి, ఇక చివరి దశ. మేము వెళితే ఆవిడ చేతికి సెలైన్ పెట్టారు, ప్రార్థన చేస్తుంది మోకరించి. నేను వెళ్ళి నిలబడ్డానండి, గంట సేపు చేస్తానే ఉంది. ఈలోపు అక్కడున్న ఆయన పాస్ గారు కుర్చీ తెచ్చేదాన్ని, కాదులే ఇందామని. ఆ ప్రార్థనలో మా గురించి చేస్తుంది, ఆ పిల్లల గురించి చేస్తుంది, సహాయం చేసే వాళ్ళ గురించి చేస్తుంది. గౌతమ్ అతని పేరు, అగ్రికల్చర్ ఆఫీసర్ పేరు గౌతమ్ ప్రసన్న. అయితే అందరి కోసం చేస్తుంది గంట సేపు. తర్వాత చనిపోయింది. ఆవిడ లేదు, కానీ ఆవిడ ప్రార్థన ఇప్పుడు దీవించదు. ఇప్పుడు ఆ పిల్లలకి ఇప్పుడు కూడా సహాయం అందుతుంది. ఆ ముసలావిడ, నేను ఆవిడ చచ్చిపోకూడదని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆవిడ చచ్చిపోతే ఈ ఆడపిల్లలకి తోడు ఉండదు. మనకు గుంటూరులో పిల్లి శాంసన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయన తెలుగులో పిహెచ్డి చేశాడు. వాళ్ళ పిల్లలిద్దరు, ముగ్గురు పిల్లలు, జెస్సీ, రెండో అమ్మాయి పేరు సాహిత్య, మూడవడి పేరు శామిల్. వాళ్ళమ్మ ఏసీ కాలేజీలో పనిచేసి శాంసన్ చనిపోయిన తర్వాత ఆ పిల్లాడు ఒకడు, ముగ్గురు దీవించబడ్డారు. జెస్సీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది. ఈ సాహిత్య అరణల్పేట 17వ లైన్లో ఎస్బీఐ బ్యాంకులో ఆఫీసర్. వీడు శామిల్ అమెరికా. వాళ్ళు తండ్రి లేని పిల్లలు బాగా బాధపడ్డారు చాలా. వాడు అమెరికా వెళ్తాన్నాడు. పాస్టర్ గారు, నేను అమెరికా వెళ్ళిన తర్వాత నీకేం చేయాలన్నాడు. నాకేం చేయొద్దు అబ్బాయి, మీలాగా బాధపడే వాళ్ళకి ఇద్దరికి సహాయం చేయమన్నాడు. వాడు అక్కడి నుంచి
ఒక 8 వేలు పంపుతాను పాష గారు, నీ అకౌంట్లో వేస్తాను, నువ్వు ఇయ్యి అన్నాడు. నాకొద్దు, మీ అక్క అకౌంట్లో వేసి 8 కాదు 12 వేలు ఇవ్వమన్నా. వాడు ఇస్తాను 8 వేలు, నేను 12 వేలు అడిగి. సరే ఏమనుకున్నాడు, ఇచ్చాడు. ఆ 12 వేలలో ఈ పిల్లలకు 4 వేలు వస్తాయి ప్రతి నెల. నేను పెదకాకాంలో ఉన్నంతకాలం ఏం చేసేవాడిని ఒక రైస్ బ్యాగ్ పంపించేవాడిని ప్రతి నెల. ఎక్కడికి వచ్చి పంపలేకపోతున్నాను కానీ రైస్ బ్యాగ్ పంపించేవాడిని. ఆవిడ నిర్మోహమాటంగా అడిగింది, అయ్యా రైస్ అయిపోయినాయి. లేకపోతే సుబ్బరాజు గారినో ఎవరినో పంపిస్తే మాణిక్యరావునో వెళ్ళి వడ్డీ బియ్యం ఇచ్చాం. ఇప్పుడు ఆ పిల్లలు ఎంత అయ్యారు, నా ఎత్తున్నారు, నా బీటెక్. తల్లిదండ్రుల నుండి దూడబాతులు పెంచినట్టు మన మాంసం వేసుకో, చేపలు వేసుకో, నూనె వేసుకో, కారం వేసుకో అంటే చదవట్లా. తల్లిదండ్రులు ఇద్దరు లేక అన్నం పెట్టేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఉండేది రేకుల షెడ్. వాళ్ళు బీటెక్ దాకా వెళ్ళారు. తర్వాత ఆ 8 వేళ్ళు ఇక్కడ మన పక్కనే ఏ ఊరది, వెదుళ్ళపల్లి మరీం అనే పాశం గారు ఉంది, ఆవిడికి 4 వేలు. తెనాల దగ్గర అక్కడ ఒక అమ్మాయి ఉంది, సుధారాణి, ఎర్రగుంట పూర్తిగా అమ్మాయికి. అంటే అమ్మాయి ఎదరాలే, ఈ అమ్మాయి ఎదరాలే, ఈ పిల్లల తల్లిదండ్రులు 3 4 12. ఇంకా కొంతమంది హెల్ప్ చేస్తారు. నేను అనుకున్నాను ఆవిడ చనిపోయేటప్పుడు ఈ ప్రార్థన పిల్లలకు ఉపయోగపడింది. మళ్ళీ చెబుతున్నా, తల్లిదండ్రులు నీతిగా పవిత్రంగా ప్రార్థన చేస్తే మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన పిల్లలకు దీవెనగా ఉంటుంది. మనం చేసిన ధర్మకార్యాలు కానీ, మనం చేసిన ప్రార్థనలు కానీ వ్యర్థం. మనుషులకు పెడితే తినేసి పూసుకొని వెళ్తారండి, ఏముండదు. మనల్ని పొగుడుతారు బాగా, అది దానివల్ల ఏ లాభం లేదు. మళ్ళీ చెబుతున్నా, నీతిమంతుల పిల్లలు తదనంతరం ఆశీర్వదించబడతారు. ఆవిడ ప్రార్థన చేసింది, నేను ఉండనయ్యా, నా పిల్లలకి తల్లిదండ్రులు లేరు, నువ్వే మంచివాళ్ళు చూపించమంది. దేవుడు బ్రహ్మాండంగా పోషిస్తున్నాడు. ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడి ముందు నీతిగా బ్రతికే బ్రతుకు వ్యర్థం కాదు. అందుకనే వక్ర జనము మధ్య అప్పుడప్పుడు చెప్పాను కానీ మన పిల్లలు మధ్య సమాజం బాగాలేదు. ఆ సమాజంలో మన పిల్లలు ఉండేటప్పుడు, మన పిల్లలు కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు మన పిల్లలు క్షేమంగా రావాలి అంటే తల్లిలో తండ్రిలో మోకరించి చేయాల్సిందే, తప్పదు, చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేయకపోతే పిల్లలు ప్రమాదంలో పడతారు. ఓరోజు మా మిత్రుడు సుబ్బరాజు గారు రైల్వే స్టేషన్కి వెళ్తే సెయింట్ జోసెఫ్ అమ్మాయి ఆ డ్రెస్ తెలుస్తుందిగా రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. ఏందమ్మాయి ఇక్కడ కూర్చున్నామంటే చెమట్ల. ఒక ఫ్రెండ్తో వెళ్ళిపోవాలని అమ్మాయి 4 బాగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, పిల్లలకి ఇంజెక్ట్ చేసేవి సెల్ ఫోను, టీవీలు, రేడియోలు ఇంకేడో లేలే, ఇవన్నీ పిల్లల అనుదిన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. అనునన్నా కాదన్నా మనం చెప్పలేం. ప్రభునందు ప్రియమైన వారలారా, సంశయాలు మానేయాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనానికి వెళ్దాం. 3వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్పాడు చూడండి. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకరినొకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. దేవుని ఎదుట మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలండి. పరిశుద్ధత అనేది ఒక్క యేసు ప్రభుకి, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మకే వాడాడు, ఇంకెవరికి వాళ్ళ. సంఘం కూడా పరిశుద్ధమైంది. పరిశుద్ధత పోయిన తర్వాత దేవునికి మనం దూరం అయిపోతాం. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి కలవారు, చూడండి హృదయ శుద్ధి. కాబట్టి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామని కాదు, పరిశుద్ధత కలిగి జీవించాలి. 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఇదే దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ఏమన్నాడు చూడండి. సమాధానకర్తయ్యకు దేవుడు మిమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితులుగా సంపూర్ణంగా ఉండాలంటాడు. 3 విషయాలు.
మూడు ఉంటాయి. ఏమిటి? ఆత్మ, జీవము, శరీరం. మనిషిలో ఉండేది ఇయ్యగా. ఒక మనిషిలో మూడు భాగాలు ఉంటాయండి. కనపడే శరీరం, బ్రతికున్నామంటే జీవము, మూడవది ఆత్మ. మనిషిలో మూడు భాగాలు. కాబట్టి ఈ మూడు ఎలా ఉండాలి? క్రీస్తు రాకడలో నిందారహితంగా పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ చెప్పాడు పౌలు, చూడండి, క్రీస్తు రాకడలో మీరు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డకు మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితుడుగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనానికి వెళ్దాం. 3వ అధ్యాయం 2వ వచనంలో చెబుతున్నాడు, అధ్యక్షుడైన వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవం, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి. అంటే సంఘ పెద్దలు ఎలా ఉండాలి ఇక్కడ చెబుతున్నాడు. ఎలా ఉండాలి? నిందారహితుడు, నిందలు ఉండకూడదు. అర్థమైందా? ఏకపత్ని పురుషుడు, మితానుభవం గలవాడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు. మర్యాదస్తుడు అంటే అందరిని గౌరవించాలండి. సంఘంలో అందరిని గౌరవించాలి. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళని గౌరవిస్తాం, మనకు ఇష్టం లేని వాళ్ళని ఏదో ఒక మాట్లాడతాం. అని అనకూడదు. సంఘం మన తాత సొత్తు కాదు, మన అబ్బ సొత్తు అసలే కాదు. సంఘం దేవునిది, దేవునిది, దేవునిది. ఎవరైనా తెలియక సంఘం మాదంటే నేను ఒప్పుకోను, నేనుగా దేవుడు ఒప్పుకోడు. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం పనివాళ్ళమే. పాస్ గారి పనివాడే, పెద్దలు అందరూ పనివాళ్ళే. ఇది నాది, అది నీది అనబాకండి. ఇలా అన్న వాళ్ళందరూ ఆ సమాధుల్లో పడుకొని ఉన్నారు చాలామంది. అర్థమైందా? నేను ఒక ఊర్లో ఉంటే ఒక ఆయన అనేవాడు, ఈ చర్చి మాదండే, ఈ చర్చి మాదండే, ఈ చర్చి మాదండే అనేవాడు. ఎందుకు అన్నిసార్లు అన్నావన్న? మాది. నేను ఆడున్నప్పుడే చనిపోయాడు. నేను అన్నాను, పరదేశులు అంటే పాఠం తెలుసా నీకు అన్న? పరదేశులు అని పాఠం తెలుసా నీకు అన్న? నేను లెక్కలు గట్టిగా చెప్తా. అయ్యి వాటిలో భయమేం లేదు. ఏ ఊరైనా ఎవరితోనైనా ఎంతవరకు ఉంటే అంతవరకు. గీకితే మరి అంతే ఉంటుంది అవతల కూడా. నేను అన్న, పరదేశులు అంటే తెలుసా అన్న? పరదేశులు అంటే ఈ ఊరోళ్ళు కాదన్నాడు. అది కాదు, సమాధి చెప్పేటప్పుడు పాడే పాట. పరదేశులము ప్రియులారా, మన పురం ఇది కాదు, ఇది మంద కాదు, నీ ఇల్లు కూడా నీది కాదు, ఏది నీది కాదు అని ఆయన అన్నాడు. అదేం కాదులేండి, అదేం కాదులేండి అని. 3వ రోజు 4వ రోజు సెలవు తీసుకున్నాడు. మేము మాట్లాడుకున్నప్పుడు 100 మంది ఉన్నారు. అందరు నవ్వుతారే సమాధి కాడ పాడుతుంటే పాట, పరదేశులం అని పాడుతుంటే పరదేశులం అని. ఏది మనది కాదు. మనం వేసుకునే డ్రెస్ కూడా మనది కాదు. సంఘం దేవుడిదండి. మనం ఎలా రావాలో తెలుసా దేవాలయంలోకి? ఇది తండ్రి ఇల్లు, మనం ఆయన పిల్లలు. ఆయన మన యజమానుడు, మనం పనివారి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన మనకు బోధించేది జీవితంలో ఆచరించడానికి. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మన ప్రవర్తన సరి చేసుకుంటూ రావాలి. అంతే తప్ప దేవుడి స్థానంలో నేను ఉండకూడదండి. పాష గారు దేవుడు కాదు, దేవుడి స్థానంలో ఉండకూడదు. అలాగే సంఘంలో ఎవరు కూడా దేవుడి స్థానంలో నిలబడకూడదు. నేను నిలబడతాను, మీరు అందరు నా మాట వినాలి, నేనే ఎక్కువ సంఘంలో అనుకోకూడదు. అందరు ఎలా ఉండాలి? ఒక్కడ జనము మధ్య ఎలా ఉండాలి? సంశయాలు మాని సమస్తము క్రమంగా చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనకి ఇవన్నీ బోధించడానికే దేవుడు ఈ వాక్యాలు మనకు చెప్పింది. ఇక్కడ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంశయాలు, సణుగులు అనేవి విశ్వాస జీవితానికి చాలా ప్రమాదకరమైనవి, చాలా ప్రమాదకరమైనవి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదివి ముగించుకుందాం. దేవుని పిల్లలై ఉండమని కదా చెబుతుంది. దేవుని పిల్లలు ఎలా అవుతారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తనను ఎందరు అంగీకరింతురో వారందరూ దేవుని పిల్లలే. అమ్మా, భాష గారి కుటుంబమే కాదు, అందరూ దేవుని పిల్లలయ్యే అవకాశం ఉంది. అంగీకరించే ఆయన మన రక్షకుడు, మన ప్రభువు, విమోచకుడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆయన మన రక్షకుడు, మన ప్రభువు, విమోచకుడు అని నమ్మాలి. అంగీకరించి యాక్సెప్ట్ చేయటం. నువ్వే నా దేవుడివి, నీవే నా రక్షకుడివి, నీవే నా ప్రభుడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన అంగీకరించేవారు ఆయన పిల్లలవుతారు. ఆ తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేడు, ధనవంతులు లేరు, బలవంతులు లేరు, బలహీనులు లేరు. కాబట్టి ఈ శుక్రవారం దేవుని సన్నిధిలో ఉన్న మనం కొన్ని విషయాలు, వాటిలో ముఖ్యమైనది
మన చుట్టూ ఉన్న సమాజంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పవిత్రతను కాపాడుకోవాలి, మన భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు వక్రజనమని మనం కూడా వక్రజనంగా ఉండకూడదు. సంశయాలు మానాలి. సమస్తము క్రమంగా చేయటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడే మనకు తన ఆత్మ సహాయం దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. మరి శుక్రవారం నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను బట్టి వందనాలు. రాలేకపోయిన బిడ్డలను బట్టి దూరంగా ఈ మాట్లాడుతున్న బిడ్డలను కూడా దర్శించి దీవించమని, మరి సమాజంలో ఉన్నప్పుడు భిన్న వ్యక్తులు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కోరికలు, ఇష్టాలు, మరి నాయన విభేదించేవారు, వ్యతిరేకించేవారు, ఎదిరించేవారు, చెడ్డ మాటలు మాట్లాడేవారు, అననివి విననివి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్య భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించడానికి, నమ్మకంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధుడు తోడైండునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే నన్ను దినము. యేసుని కొరకై దోషములన్నీయు వాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే తను దినము. యౌవన జనమ ఇది ఏ సమయము యేసుని